ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఎజ్రా 4వ అధ్యాయం 22వ వచనం. రాజులకు నష్టం కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి. అర్తహషస్త మహారాజు ఈ నగరము దాని ప్రాకారాలు తిరిగి నిర్మింపబడినట్లే ఎఫ్రటీసు నదికి పశ్చిమాన గల ప్రాంతం మీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. అప్పుడు అర్తహషస్త చక్రవర్తి వాళ్ళకి ఇలా సమాధానం చెప్పాడు. ప్రాంతీయ అధికారి రెహూముకి, కార్యదర్శి షిమ్యాయికి, సమరయాలోను యూఫ్రటీసు నదికి పశ్చిమాన మీతో పాటు నివసించే వారికి శుభాకాంక్షలు. మీరు మాకు పంపిన లేఖలు అనువదించి మాకు వినిపించారు. నా వెనుకటి రాజులు పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవిస్తూ ఉంటాయి. యెరూషలేమును యూఫ్రటీసు నదికి పశ్చిమాన గల ప్రాంతమంతటికిని శక్తి సంపన్నమైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి. ఇప్పుడిక మీరు చేయవలసినది వాళ్ళని పని నిలిపివేయవలసిందిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరు ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం. ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్త వహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింకా యెరూషలేము నుండి ఎంత మాత్రము డబ్బు ముట్టదు. అర్తహషస్త చక్రవర్తి పంపిన ఈ లేఖ నకలు రెహూముకి, కార్యదర్శి షిమ్యాయికి, వాళ్ళతో ఉన్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్ళు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్ళారు. ఆ యూదుల చేత నిర్మాణ పనిని వాళ్ళు బలవంతంగా నిలిపివేయించారు. దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట. దానితో యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది. పారసిక చక్రవర్తి దర్యావేషు పాలన 2వ సంవత్సరం దాకా తిరిగి ఆ నిర్మాణ కృషి కొనసాగలేదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.